హాయ్, వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు ఒక మంచి హ్యాండ్ వర్క్, మగ్గం వర్కే హ్యాండ్తో చేసి చూపిస్తానండి. చాలా బ్యూటిఫుల్ లుక్, ఎంత ఈజీగా అండ్ సింపుల్గా, లుక్ కూడా రిచ్గా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. మనం ఏ డిజైన్ బట్టి మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాం. అది హెవీగా కావాలంటే హెవీగా సెలెక్ట్ చేసుకోవాలి డిజైన్. దానికి సరిపోయిన మెటీరియల్స్ కూడా తెచ్చుకోవాలి. నేనైతే ఇక్కడ రెండు మెటీరియల్స్తో మంచి లుక్ వచ్చేలాగా, హెవీ లుక్ వచ్చేలాగా అండ్ ఈజీగా అయిపోయేలాగా, మీకు ఈజీగా అర్థమయ్యేలా కూడా చేసి చూపించానండి. నేను తీసుకున్నవి 3 రకాలుగా 3 సైజెస్లో ఉంటాయండి. ఆ లాంగ్ బీడ్ అండ్ షార్ట్గా ఉన్నవి వచ్చేసి పూసలు అంటారు. బాల్స్ మాదిరి ఉన్నాయి కదా, చిన్న చిన్నవి రౌండ్గా, అవి వచ్చేసి పూసలు. ఆ లాంగ్ బీడ్ వచ్చేసి 3 సైజెస్ ఉంటాయి. నేను అందులో మిడిల్ సైజ్ తీసుకున్నాను. మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో 1 లాంగ్ బీడ్, దానికి వచ్చేసి ఒక పూస అలా పెట్టేసుకొని, దానికి ఎగ్జాక్ట్లీ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసుకుంటూ నీడిల్ని ఏమొచ్చి బ్లౌజ్ రాంగ్ సైడ్కి పెట్టుకొని మళ్ళీ కూడా ఆ పైనుంచి మీదకి తెచ్చుకొని ఆ లాంగ్ బీడ్ 1 అండ్ పూస 1 గుచ్చేసుకుని ఎగ్జాక్ట్ సైజు కండి. ఆ లెంత్ ఎలా ఉండాలి, ఎంత కరెక్ట్గా ఉండాలో అది కరెక్ట్గా చూసుకోవాలి. ఆ లెంత్ కొంచెం షార్ట్ అయిందంటే, ఆర్ ఎక్స్ట్రా అయిందంటే దారం కనిపిస్తుంది. షార్ట్ అయింది అంటే ఆ బీడ్ మీదకి లేచి ఉంటుంది, బెండ్ అయిన మాదిరి ఉంటుంది. సో దాని ప్లేస్ కరెక్ట్గా ఎంతవరకు లెంత్ అవసరం అవుతుందో అంతవరకు లెంత్ చూసుకొని కరెక్ట్గా బ్యాక్ సైడ్కి స్టిచ్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్లు అలా స్టిచ్ చేసుకున్నారు అంటే ఎంత బాగుంది కదండి బ్లౌజ్. చూసారా, ఇంకా కొంచెం గ్యాపే ఉంది, ఆల్మోస్ట్ అయిపోతుంది బ్లౌజ్ కూడాను స్టిచ్ చేసేయడం. నేను ముందుగానే స్టిచ్ చేసుకున్నానండి, డిజైన్ చేశాను. దాని మీదన మగ్గం వర్క్ కూడా కావాలి అని చెప్పేసని, అది చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసని చేస్తున్నాను. మనం బయటైతే చేయించుకుంటే ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుస్తుంది కదా. మగ్గం వర్క్ మనం ఇంట్లోనే ఉండి చేయితో ఇలా చేసుకోవచ్చు. వావ్, బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. బ్యూటిఫుల్ లుక్ కదా, చాలా చాలా బాగుంది. సింపుల్గా స్టిచ్చింగ్ చేస్తాం కానీ లుక్ అయితే మాత్రం పెద్ద హై లెవెల్లో వచ్చిందండి. జ్యువెలరీ వర్క్ అంటారండి ఈ వర్క్. అదే నెక్లెస్ వర్క్ అంటారు, జ్యువెలరీ వర్క్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.